రాష్ట్రంలో సంక్షేమ గురుకుల హాస్టల్స్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక బీఆర్ఎస్ రాజకీయ కోణం ఉందని సీనియర్ కాంగ్రెస్ నాయకులు గిమ్మ సంతోష్రావు ఆరోపించారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో సంక్షేమ హాస్టళ్ల కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రస్తుత ఆ పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ భారీ కుట్రకు సూత్రధారి అని ఆరోపించారు. అప్పట్లో ఫుడ్ కాంట్రాక్టర్ అలాగే వర్కర్స్కు నామినేటెడ్ పద్ధతిలో నియమించడంతో ప్రస్తుతం ఆ సిబ్బంది అంతా ఇంకా ఆయన కంట్రోల్లోనే ఉన్నారని, తమ ప్రభుత్వాన్ని బద్నాం చేసి రాజకీయ లబ్ధి పొందే కుట్రలో భాగంగానే ఈ తతంగమంతా జరుగుతుందని మండిపడ్డారు. విద్యార్థుల సంక్షేమాన్ని కాంక్షించే తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యకు ఎనలేని ప్రాముఖ్యతను ఇస్తున్నారని చెప్పారు. సంక్షేమ హాస్టల్స్లో డైట్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడంతో పేద విద్యార్థుల్లో విద్య పట్ల, ప్రభుత్వం చర్యల పట్ల ఆసక్తి, విశ్వసనీయత చాలా పెరిగిందని చెప్పారు. ఇక విద్యార్థుల్లో పోషకుల్లో పెరుగుతున్న విశ్వసనీయతను దెబ్బతీసి ప్రభుత్వ పటిష్టతను దిగదార్చేందుకు, ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకు బీఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్న భారీ కుట్రనే ఈ ఫుడ్ పాయిజన్ అని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో వివిధ సంక్షేమ హాస్టల్లో అదేవిధంగా గురుకులాలలో జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ వెనుక ఒక రాజకీయ కుట్ర కోణం ఉందనేది అది ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమాజంకు మొత్తం తేలిపోయింది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే అధికారి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఆ రోజు ఆయన సంక్షేమ హాస్టల్ల కార్యదర్శిగా పనిచేస్తూ ఆ రోజు అక్కడ అన్ని కాంట్రాక్టులు, అవుట్సోర్సింగ్లన్నీ వారి అనుకూలమైనటువంటి వ్యక్తులకు ఇచ్చి ఇప్పటికీ అవే ఏజెన్సీలు అక్కడ కొనసాగుతూ ఉన్నాయి. దాని సందర్భంలో ప్రభుత్వాన్ని అప్రత్యక్ష పాల్చేయాలనే ఉద్దేశంతో, ప్రజల్లో చిలుకనేయాలనే ఉద్దేశంతో ఈరోజు గురుకులాల్లో గాని సంక్షేమ హాస్టల్లో చదివే పిల్లలంతా పేద విద్యార్థులు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ సోదరులు, మైనార్టీ సోదరులు, ఇటువంటి విద్యార్థులతో ప్రాణాలతో చెలగాటమాడుతూ రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఇది తగునా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదే విధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గురుకులాల బాటను, సంక్షేమ హాస్టళ్ల బాటను అని చెప్పి కొత్త నాటకానికి తెరదించింది. అంటే ఇది ఎంతవరకు సమంజసం? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో ఇటువంటి సంఘటనలు కోకొల్లలుగా జరిగినాయి. అయినా దాన్ని ఆనాటి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ మానవతా దృక్పథంతో ఆలోచించింది తప్ప రాజకీయ కోణంలో ఏనాడు ఆలోచించలేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇకనైనా బీఆర్ఎస్ పార్టీ చిల్లర రాజకీయాలు మానుకొని రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పు, లేవని చెప్పు చూపించడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. అది మీకు తగదు. మీరు అభివృద్ధిని అడ్డుకుంటే తప్పకుండా మీ పార్టీకి పుట్టగతులు ఉండవని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు విద్యార్థులకు ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ఇలా డైట్ కానీ, కాస్మెటిక్ ఛార్జీలను కానీ పెంచి ఇది విద్యార్థులకు అండగా ఉండే ప్రభుత్వం అని కూడా రేవంత్ రెడ్డి గారు నిరూపించుకున్న మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇకనైనా అందరూ తెలంగాణ సమాజం గ్రహించి ఇటువంటి కుట్రలను తిప్పుకొట్టవలసిన బాధ్యత